भारत सरकार और चंद्रबाबू के बीच में फ्रीक्वेंसी इतनी मैच होती है, काम करने में एक दूसरे को समझने में इतनी सुविधा है, और उसके कारण सरकार बनने के बाद जो पहला ध्यान दिया गया वो हमें ह्यूमन रिसोर्स डेवलपमेंट पर दिया है। आंध्र के अंदर ह्यूमन रिसोर्स डेवलपमेंट का एक कैपिटल कैसे बने, उस दिशा में हमने ध्यान केंद्रित किया है। కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటి మధ్య సరైన సమన్వయం ఉంది. ఏదైతే మానవ ఈ యొక్క మేధస్సు శక్తి అయితే ఉందో దీన్ని సరిగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో శ్రీ చంద్రబాబు నాయుడు ఆ దిశలో ముందడుగు కూడా వేశారు. रीऑर्गेनाइजेशन एक्ट के तहत ह्यूमन रिसोर्स डेवलपमेंट को प्राथमिकता देकर के अब तक 11 शैक्षणिक संस्थानों के काम को आगे बढ़ाया गया है। इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी IIT, इंडियन इंस्टीट्यूट ऑफ इंफॉर्मेशन टेक्नोलॉजी, इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट, ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस NIT, इंडियन इंस्टीट्यूट ऑफ साइंस एजुकेशन एंड रिसर्च, सेंट्रल यूनिवर्सिटी, पेट्रोलियम यूनिवर्सिटी, ये सारी इकाइयां इतने कम समय में खड़ी करने की दिशा में अहम कदम उठा लिए गए हैं। మానవ వనరుల యొక్క అభివృద్ధికి ఇక్కడ అపారమైన అవకాశం ఉందని గుర్తించి రాష్ట్ర విభజన సందర్భంగా ఏవైతే సంస్థల గురించి పేర్కొన్నారో ఆ సంస్థలన్నిటి కూడా అనతి కాలంలోనే వాటిని మంజూరు చేయడం జరిగింది, వాటిని ప్రారంభించడం జరిగింది. అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ కావచ్చు, అలాగే IIIT కావచ్చు, IESR కావచ్చు, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేకపోతే పెట్రోలియం యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిశోధనా సంస్థలు కావచ్చు, ఏవైతే పేర్కొన్నామో వాటన్నిటిని కూడా మంజూరు చేయడము, శీఘ్రగతిన వాటిని ప్రారంభించడం చేయడము, దానివల్ల ప్రజలకు యువకులకు అవకాశం లభించే విధంగా చూడడం కూడా జరిగింది. प्रजा के इस राजधानी जब बन रही है तब आप लोग अपने अपने गांव से पवित्र माटी और पानी लाए हैं, और आपने सच्चे अर्थ में इसको प्रजा की पाटनगरी बनाने की दिशा में एक सफल आयोजन किया है। మీరు ఈ కొత్త రాజధాని ఏర్పడినప్పుడు మీ గ్రామాల నుంచి కొంత మట్టిని సేకరించి ఒక విజయవంతమైన రాజధానిగా దీన్ని ఏర్పాటు చేసేందుకు కోసం అని చెప్పి చొరవ చూపించారు. जब मुझे इस योजना का पता चला और आज मैं आ रहा था तो मुझे भी विचार आया, ఈ విషయం నాకు ఎప్పుడైతే తెలిసిందో, ఈ సమాచారం తెలిసిన తర్వాత నాకు కూడా అలాంటి ఆలోచన వచ్చింది. और मैं भी माटी और पानी साथ लेकर के आया. నేను కూడా మట్టిని మరియు నీరుని తీసుకొని తోడుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను కొత్త రాజధాని కోసం అని చెప్పని. मैं माटी लाया हूं, भारत के लोकतंत्र का मंदिर संसद के परिसर में से माटी लाया हूं, और पानी यमुना जी नदी में से लाया हूं, और यमुना जी हमारे देश में कोई भी नदी ये सिर्फ नदी नहीं होती है, हमारे देश में नदी एक संस्कृति होती है. మన యొక్క పార్లమెంటు ప్రజా మందిరం ఏతుందో ఆ భారత పార్లమెంట్ యొక్క ప్రాంగణంలో మట్టిని సేకరించి దాన్ని అమరావతి రాజధాని కోసం తీసుకొచ్చాను. దానితో పాటు మనం ఎంతో పవిత్రమైన యొక్క సంస్కృతికి కేంద్ర బిందువైన యొక్క యమునా నది నుంచి కూడా ఢిల్లీ నీరుని తీసుకొచ్చాను. మట్టి నీరు రెండు కూడా ఈ రాజధాని కోసం నాతో పాటు తీసుకురావడం జరిగింది. और जब मैंने चंद्रबाबू को दिया तो उनको आश्चर्य हुआ, और वो मुझे कह रहे हैं कि बड़ा इमोशनल टच है मेरे मन को. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే నేను వీటిని అందించానో ఆయన అన్నాడు, నాకు మనసులో ఎంతో ఉద్వేగం కలుగుతూ ఉంది. మీరు ఢిల్లీ నుంచి పార్లమెంట్ నుంచి మట్టిని తీసుకురావడం, యమునా నది నుంచి నీరు తీసుకురావడం నాకు ఎంతో ఉద్వేగాన్ని ఆనందభరితుడు చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. लेकिन मैं आंध्रवासियों को कहना चाहता हूं, ये सिर्फ संसद परिसर की मिट्टी या यमुना जी नदी का जल इतना ही नहीं है, ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है, इसका संदेश है. కేవలం ఆ ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో మట్టి లేదా యమునా నది నీరు కాదు ఇక్కడికి వచ్చింది. ఈ దేశం యొక్క రాజధాని మీ రాష్ట్ర రాజధానిలో కలవడం కోసం నేరుగా ఇక్కడికి వచ్చిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ये प्रतीक इस बात का संदेश लेकर के आया है, ये सिंबल में वो ताकत है
वो विश्वास देता है कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिला करके चलेगा, हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा। ఇది కేవలం లాంఛనప్రాయంగా తెచ్చింది కాదు. దీని యొక్క సందేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదంలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం భుజం కలిపి నడుస్తుంది, మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. जिन लोगों को आंध्र और तेलंगाना का विभाजन करने के साथ एक हमेशा की समस्या के बीज बोने का इरादा रहा है, वे आज भी विष पैदा करने के लिए उसमें खाद डाल रहे हैं। రాజకీయ కారణాలతో రాష్ట్ర విభజన ఆ దృష్టికోణంతో చూసిన వాళ్ళు ఇప్పుడు కూడా విభజన అయిన తర్వాత కూడా దీంట్లో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. भ्रम फैलाने की कोशिश कर रहे हैं, భ్రమ కలిగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. नौजवानों की भावनाओं को भड़काने का प्रयास कर रहे हैं। యువకుల్లో ఉండే భావోద్రేకాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. लेकिन मैं आज अमरावती सांस्कृतिक नगरी से, आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्र वासियों को विश्वास दिलाना चाहता हूं कि रीऑर्गेनाइजेशन एक्ट के अंदर जो भी बातें कही गई हैं उसको लेटर एंड स्पिरिट के साथ भारत सरकार साथ रहेगी, लागू करेगी, ये मैं विश्वास दिलाने आया हूं। ఈ విషయం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముఖ్యంగా యువకులకు చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్షర సహా తూచా తప్పకుండా 100% దాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పని ఈ అమరావతి నగరం యొక్క సాక్షిగా నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. आप विश्वास रखिए, चंद्रबाबू और नरेंद्र मोदी की जोड़ी जो बातें तय हुई है उसको साकार करके रहेगी, समय सीमा में साकार करके रहेगी और आंध्र के सपनों को पूरा करके रहेगी। मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की జై హో. बहुत बहुत धन्यवाद। आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है। एक नया अमरावती, एक नया आंध्र। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश के आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं। मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। అమరావతి అనే పుణ్యభూమిపై ఈ రోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు, నాకు ఒక కల నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది. ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్. అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి. ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది, అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది. ఇవాళ సుమారు 60,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు, ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది. నేను వీరభద్ర స్వామికి, అమరలింగేశ్వర స్వామికి
మరియు తిరుపతి వెంకన్న స్వామికి వారి పాదాలకి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. साथियों, हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नु आधुनिक प्रदेश का मार्चल शक्ति आंध्र प्रदेश नु अधुनातन प्रदेश గా మార్చే శక్తి. మిత్రులారా, ఇంద్రుడు తాలూకా రాజధాని పేరు అమరావతి అని మన అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నిలిచింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి శుభ సూచకం అనేది తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర వికసిత భారతదేశ సంకల్పానికి బలమిస్తుంది. అలానే అమరావతి మన స్వర్ణాంధ్ర విజన్ కు శక్తినిస్తుంది. అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ కు ఆధునిక ఆంధ్రప్రదేశ్ గా అధునాతన ఆంధ్రప్రదేశ్ గా మార్చే శక్తి అని తెలియజేస్తున్నాను. साथियों, अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे। इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है. మిత్రులారా, అమరావతి అనేది ప్రతి ఆంధ్ర యువకుడి కలలు నిజమయ్యే నగరంగా తయారవబోతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, విద్య, ఆరోగ్య రంగాల్లో రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతుంది. ఈ రంగాల కోసం అవసరమైన మౌలిక వసతులు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రికార్డు స్పీడ్తో పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించబోతుందని తెలియజేస్తున్నాను. अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ करके किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है. मैं लागू कर रहा हूं. ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నాను అన్నది తెలియజేస్తున్నాను. और मैं अपने अनुभव से कहता हूं,
फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो, तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं। అలాగే నా అనుభవంతో చెప్తున్నాను, పెద్ద స్కేల్లో ప్రాజెక్టులు చేయాలన్నా, తొందరగా అవి పూర్తి చేయాలన్నా, మంచి క్వాలిటీతో అవన్నీ కూడా పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరు కూడా లేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను। साथियों, 2015 में मुझे प्रजा राजधानी का शिलान्यास करने का अवसर मिला था। बीते सालों में केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है। यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं। अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं। यहां विकास कार्यों में तेजी आ गई है। हाई कोर्ट, विधानसभा, सेक्रेटेरिएट, राजभवन, ऐसी कई जरूरी बिल्डिंग बनाने के कामों को भी प्राथमिकता दी जा रही है। మిత్రులారా, 2015లో ప్రజల రాజధానిగా అమరావతికి నేను శంకుస్థాపన చేశాను। గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమరావతికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచింది। ఇక్కడ మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన ప్రతి అడుగు కూడా వేసింది। ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మరింత వేగంతో ముందుకు వెళ్తుంది। ఇక్కడ హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్ వంటి అవసరమైన నిర్మాణాలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తుంది। साथियों, एनटीआर गारू ने विकसित आंध्र प्रदेश का सपना देखा था। हमें मिलकर अमरावती को, आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है। हमें एनटीआर गारू का सपना पूरा करना है। चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, इदी मनमू చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి। మిత్రులారా, ఎన్టీఆర్ గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం కల కన్నారు। మనమందరం కలిసి అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్ని వికసిత భారతదేశానికి గ్రోత్ ఇంజిన్గా తయారు చేయాలి। మనం ఎన్టీఆర్ గారి కలల్ని నిజం చేయాలి। నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరులు పవన్ కళ్యాణ్ గారు, ఇది మనం చేయాలి, ఇది మనమే చేయాలి।